కుక్కట్పల్లి. 'సలార్' సినిమాలో కాన్సార్ స్టోరీ ఇద్దరు స్నేహితులు మారుస్తే, ఇక్కడ కుక్కట్పల్లి స్టోరీ 2 ఫ్లైఓవర్లు మార్చినాయి. సిటీ 1990s ముంబై హైవే వైపు అంటే వెస్ట్ హైదరాబాద్ వైపు గ్రో అవుతున్నప్పుడు కుక్కట్పల్లి వైపు డెవలప్మెంట్ రానికుండా ఈ రైల్వే లైన్ ఆపేసింది. బట్ వన్స్ ఈ భరత్ నగర్ ఫ్లైఓవర్ అవ్వగానే కుక్కట్పల్లికే కాదు, అది దాటాక వచ్చే కేపీహెచ్బి, నిజాంపేట్ అన్నిటికీ కూడా అప్పుడున్న మెయిన్ సిటీ యాక్సెసిబుల్ అయింది. మెయిన్ సిటీకి కుక్కట్పల్లి యాక్సెసిబుల్ అవ్వడంతో ప్లాట్లు, కన్స్ట్రక్షన్లు, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ మెల్లగా గ్రోత్ సాచురేషన్ స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఐటీ స్పేసెస్ ఉన్న ఏరియాస్కి పక్కనే ఉన్న ఇక్కడ రైల్వే లైన్ ఉండడంతో ఆ ఐటీ ప్లేసెస్కి కనెక్టివిటీ కొంచెం వీక్గా ఉంది. అప్పుడు దేవరత, సలార్, రైజర్ లాగా ఈ కైత్లాపూర్ ఫ్లైఓవర్ వచ్చింది. అంతే, ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా ఆ సాచురేషన్ పాయింట్ని బ్రేక్ చేసేసింది. వీడేంటి కుక్కట్పల్లి ఫుల్ అయిపోయింది కదా, ఇప్పుడు కుక్కట్పల్లి గురించి చెప్తే ఏమొస్తుంది అనుకోవచ్చు. ఈ ఏరియాలో ఒక 2-3 విల్లా ప్రాజెక్టులు పక్కకు పెడితే భారీగా హైరైజ్లు వస్తున్నాయి. అండ్ ఈ జియోసిఎల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ తో రీసెంట్ గా 264 acres ఓపెన్ ఫర్ కన్స్ట్రక్షన్ అయింది. ఇంకక్కడ సిటీలో టాప్ బిల్డర్స్ అందరూ వాళ్ళ హైరైజ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్లీ అండర్ కన్స్ట్రక్షన్ ఇంకో 1 year టు ఆక్యుపై లాంటి వాటిల్లో స్క్వేర్ ఫీట్ 8,000 to 9,000 మధ్యలో నడుస్తుంది. ఆ రేట్కి కుక్కట్పల్లి వర్తా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కుక్కట్పల్లికి ఉన్న అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే, 1 యాక్సెసిబిలిటీ. కోర్ హైదరాబాద్ కి, సికింద్రాబాద్ కి అండ్ సైబరాబాద్ కి కూడా యాక్సెసిబుల్ గా ఉన్న ఏరియా ఈ కుక్కట్పల్లి. చూసుకుంటే కమర్షియల్ హబ్ అయిన పంజాగుట్టకి 7 kilometers, అమీర్పేట్ కి 5 kilometers, హైటెక్ సిటీకి 5 kilometers, మెట్రో స్టేషన్ అయితే ఆనుకుని ఉన్న ఏరియా ఈ కుక్కట్పల్లి. నెక్స్ట్ ఎఫోర్డబిలిటీ. మనకి హౌసింగ్ ప్రైజెస్ ఎఫోర్డబుల్ అనిపించచ్చు లేదా హై అనిపించచ్చు, బట్ బేసిక్ సామాన్లు, వర్కర్స్, నెసెసిటీస్ ఇవన్నీ కూడా కుక్కట్పల్లి is somewhat reasonable when compared to IT accessible areas. నెక్స్ట్ అడ్వాంటేజ్ లేక్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే చోటు, రేపు పొద్దున కన్స్ట్రక్షన్ వచ్చే చోటు 3 మేజర్ లేక్స్ ఉన్నాయి. ఐడియల్ లేక్, కాముని చెరువు, చిన్న మైసమ్మ చెరువు. కొన్ని మంది అవి కప్పేస్తున్నారు, బట్ అయిపోయాక కూడా 3 మేజర్ లేక్స్ సరౌండింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ హాస్పిటల్స్. హాస్పిటల్స్ సిటీలో చాలా చోట్ల ఉన్నాయి, కానీ అన్ని రకాలైన హాస్పిటల్స్ కి యాక్సెసిబుల్ ఉండే ఏరియా ఈ కుక్కట్పల్లి. బికాస్ కార్పొరేట్ హాస్పిటల్స్ లాంటి యశోద, ఓమ్ని, ఎంఆర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అండ్ ట్రెడిషనల్ హాస్పిటల్స్ లాంటివి కూడా ఒక 100 పైనే ఉంటాయి. దాని తర్వాత అడ్వాంటేజ్ ఎంటర్టైన్మెంట్. ట్రెడిషనల్ థియేటర్స్ లాంటి గోకుళ్ళు, శ్రీరాములు, మల్లికార్జునరాంబ, అర్జున్ విశ్వనాథ్ అన్ని యాక్సెసిబుల్ లో ఉన్నాయి. దాంతో పాటు షాపింగ్ మాల్స్ లాంటి ఫోరమ్, లులు, అశోక మాల్ కూడా యాక్సెసిబుల్. ఇది కాకుండా కొత్తగా వై జంక్షన్ మాల్ ఓపెన్ అవుతుంది. దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్. చాలానే అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, బట్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకోవాలిగా. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ట్రాఫిక్. ఇప్పుడున్న కొన్ని హైరైజ్లు అండ్ ఈ సిటీ అంతా ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఈ హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. రేపొద్దున్న ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయి కొత్తగా ప్లాన్ చేసిన హైరైజ్లు కూడా అయిపోతే ఇంకా ట్రాఫిక్ తో దండయాత్ర తప్పదు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఫ్యూచర్ స్కోప్. సిటీ ఇప్పుడు ఎక్కువ నానక్రమ్ కూడా, కోకాపేట వైపు డెవలప్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో అది కొల్లూరు అండ్ శంషాబాద్ వైపు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అప్పుడు కుక్కట్పల్లి నుంచి ఆ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళడం చాలా కష్టం. నెక్స్ట్ రింగ్ రోడ్ యాక్సెసిబిలిటీ. కుక్కట్పల్లి సిటీ సెంటర్ లో ఉండడం అడ్వాంటేజ్ తో పాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. రింగ్ రోడ్ కి ఎటువైపు నుంచి వెళ్ళాలన్నా పెద్ద టాస్కే. సో ఫైనల్ గా కుక్కట్పల్లి ఇస్ అ మిక్స్ ఆఫ్ బోత్ క్లాస్ అండ్ మాస్. బోత్ ఐటీ యాక్సెసిబిలిటీ కావాలి అండ్ కోర్ సిటీకి యాక్సెసిబిలిటీ కావాలి అనుకునే వాళ్ళకి కుక్కట్పల్లి ఇస్ ది బెస్ట్ ఆప్షన్. బట్ ఎప్పుడైతే నానక్రమ్ కూడా, కోకాపేట ఫుల్ అయిపోయి కొల్లూరు, శంషాబాద్ అప్కమింగ్ ఐటీ హబ్స్ గా అవుతాయో ఆ రోజు కుక్కట్పల్లి కొంచెం పాతదవుతుంది.